హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ బి విద్యాసాగర్, ఈఎన్టీ సర్జన్, కొన్నూరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చాలామంది కొన్ని కామన్ డౌట్స్ అడుగుతుంటారండి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి. సో ఈ వీడియోలో పేషెంట్స్ కామన్గా అడిగే చెవికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. 3 క్వశ్చన్స్ అనేది నేను నోట్ చేసుకున్నాను. సో అవి నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ద్వారా. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి హెల్ప్ అవుతుందండి. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంప్లైంట్స్ చాలా మందిలో ఉంటాయి, ఈ డౌట్స్ అనేవి చాలామందికి ఉంటాయి. సో వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చెవిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ పోయొచ్చా అనేది చాలామంది అడుగుతుంటారండి. చెవి క్లీన్ చేసుకోవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వాడచ్చా అని. అలాగే కొంతమంది కొబ్బరి నూనె లాంటి ఆయిల్స్ కూడా పోయొచ్చా చెవిలో అని అడుగుతుంటారండి. సో నేను చూసిన కేసెస్లో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా ఒపీనియన్, ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వీలైనంత వరకు వాడకపోవడమే మంచిదండి. ఎందుకంటే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఎక్కువగా వాడటం వల్ల ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్స్ కానీ, చెవి లోపల స్కిన్ పాడవటం కానీ, స్కిన్ ర్యాషెస్ కానీ, కొన్నిసార్లు ఇయర్ డ్రమ్ కూడా, కర్ణవేరు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఆల్రెడీ చెవి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో, చెవిలో బెజ్జం ఉండి చీంగారే వాళ్ళలో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది అసలు వేయకూడదండి. దానివల్ల ఇన్నర్ ఇయర్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి హియరింగ్ లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. నెక్స్ట్ కామన్గా అడిగే క్వశ్చన్, చెవిలో గుబిలి ఎలా తయారవుతుంది సార్ అని అడుగుతుంటారండి. ఆ గుబిలి బయటకు ఎలా వెళ్తుంది? ఇయర్ బడ్స్ అనేది వాడకూడదు అంటారు కదా, మరి ఆ గుబిలి అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి, అది ఎలా బయటకు వెళ్ళిపోతుంది సార్ అనేది జనరల్గా ఎక్కువ మంది అడుగుతుంటారండి. సో ఈ చెవిలో గుబిలి అనేది చెవిలో ఉండే సెబేషియస్ గ్లాండ్స్ అని కొన్ని రకాల స్వెట్ గ్లాండ్స్ ద్వారా ఈ గుబిలి అనేది చెవిలో తయారవుతుంటుందండి. ఇది జనరల్గా మన ఎక్స్టర్నల్ ఇయర్ కెనాల్కి ఒక లూబ్రికెంట్లా పనిచేస్తుంది. ఆ చెవి కెనాల్ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంచుతూ వాటర్ ప్రూఫింగ్ లేయర్ లాగా కూడా హెల్ప్ అవుతుందండి. వ్యాక్స్ అనేది బయట నుంచి డస్ట్ని కానీ, ఫంగస్, బ్యాక్టీరియా లాంటి జమ్స్ని కానీ అది ట్రాప్ చేసి చెవి లోపలికి కర్ణవేరు దాకా రీచ్ అవ్వకుండా కూడా మనకి హెల్ప్ చేస్తుందండి. అలాగే ఇది ఆటోమేటిక్గా మనకి సెల్ఫ్ క్లీనింగ్ అనే ప్రాసెస్ ద్వారా చెవిలో నుంచి బయటికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. మనం జనరల్గా నవిలేటప్పుడు మన జామ్ మూమెంట్కి చెవి లోపల ఇయర్ కెనాల్ అనేది మూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక కన్వేయర్ బెల్ట్ ప్రాసెస్లో ఈ మూమెంట్కి వ్యాక్స్ అనేది ఆటోమేటిక్గా బయటికి డ్రైన్ అయిపోతుందండి. ఎవరో కొంతమందిలో ఈ గుబుల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు, అలాగే కొంతమంది ఇయర్ బడ్స్ లాంటి దూదుపుల్ల లాంటివి వాడినప్పుడు అది లోపలికి జరిగిపోవడం, అట్లా ఎక్కువగా ఉన్నప్పుడు అది అట్లా బ్లాక్ అయ్యి అప్పుడు మనకి చెవి కనపడకపోవడం కానీ, పెయిన్ రావడం కానీ ఇలాంటి లక్షణాలు వస్తాయండి. అప్పుడు కూడా మీరు సొంతంగా చెవిని ఎప్పుడు క్లీన్ చేయకూడదు. అది మెత్తబట్టడానికి ఆలివ్ ఆయిల్ డ్రాప్స్ కానీ, వ్యాక్స్ డిజాల్వెంట్ అలాంటి మెడికేటెడ్ డ్రాప్స్ కానీ వేసుకొని ఈఎన్టీ డాక్టర్ దగ్గర మీరు అది క్లీన్ చేయించుకోవాలి. సో థర్డ్ క్వశ్చన్, ఎక్కువ మంది కామన్గా అడిగేది, ఫోన్స్ ఎక్కువ వాడటం వల్ల కానీ, ఇయర్ ఫోన్స్ అలాగే బ్లూటూత్ ఇయర్ బడ్స్ లాంటివి ఎక్కువగా వాడటం వల్ల వినికిడి లోపం వస్తుందా సార్ అని అడుగుతుంటారండి. సో ఫోన్స్ కూడా ఎక్కువగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఎక్కువ టైం మాట్లాడాల్సి వస్తే వీలైనంత వరకు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడటం మంచిదండి. అలాగే ఈ హెడ్ ఫోన్స్ కానీ, బ్లూటూత్ ఇయర్ బడ్స్ లాంటివి కూడా మీరు ఎక్కువ టైము, ఎక్కువ కాలం హై వాల్యూమ్స్తో అవి యూజ్ చేస్తుంటే మటుకు మీకు లాంగ్ రన్లో మీ వినికిడి నరం అనేది ఎఫెక్ట్ అయ్యి మీకు వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుందండి. సో వీలైనంత వరకు ఫోన్స్ అయినా, అలాగే ఈ బ్లూటూత్ హెడ్సెట్స్ అయినా ఏదైనా సరే హై వాల్యూమ్స్ అనేది ఎక్కువగా లేకుండా చూసుకుంటే మంచిది. ఇవ్వండి జనరల్గా చెవి గురించి పేషెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కామన్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అలాగే మీకు కూడా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్నా, ఈఎన్టీ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కామన్ డౌట్స్ ఉన్న చాలామందికి ఇది హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ.